మీరు నిమ్మకాయ పులిహోర తినింటారు, చింతపండు పులిహోర తినింటారు. ఎప్పుడన్నా ఇలా వింటర్‌లో దొరికే స్పెషల్ ఆమ్లా తోటి అంటే ఉసిరికాయతోటి ఎప్పుడన్నా పులిహోర ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్నీ కూడా యాడ్ చేసేసి ట్రై చేయండి. మనకందరికీ తెలుసు విటమిన్ సి ఉంటుంది ఆమ్లాలో. సో, ఇప్పుడు ఎలా చేయాలి ప్రాసెస్ అనేది మొత్తం కూడా చూసేద్దాము. ఇక్కడ నేను ఒక 4-5 ఉసిరికాయలు తీసుకొని వాటన్నిటిని కూడా ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో మనకి గింజలనేది ఉంటాయి కదా! ఆ పార్ట్ తీసుకోకుండా మిగతా ఉసిరికాయ అంతా కూడా గ్రేట్ చేసేసుకోవాలి. మొత్తం మనకి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉసిరికాయ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇక్కడ నేను మంచిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మనకి రైస్‌కి సరిపడా ఆయిల్. దీంట్లోనే పోపు వేసుకోవాలి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఇక్కడ మినపప్పు, శనగపప్పు అస్సలు స్కిప్ చేయకండి. మధ్య మధ్యలో అవి అలా తగులుతుంటే చాలా బాగుంటాయి. దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెము పల్లీలని కూడా యాడ్ చేయాలి. తర్వాత నాకెంతగానో ఇష్టమైన కాజుల్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కొంచెం వేగనిద్దాము. దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఇవి ఎక్కువ కారం లేవు కాబట్టి నేను చాలా వేస్తున్నాను. దాంట్లోనే కొన్ని ఎండుమిర్చిలు కూడా యాడ్ చేసేసేయండి. ఇంకా మన చీఫ్ గెస్ట్ ఇంగువను కూడా యాడ్ చేసి, తర్వాత ఇక్కడ ఉసిరికాయలని మనం గీకున్నాం కదా! వాటిని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్, 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో పచ్చి వాసన ఎళ్ళే వరకి చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉసిరికాయలని మనము ఫ్రై చేయొద్దు. ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా ఎళ్ళిపోతాయన్నమాట. సో, ఇప్పుడు ఇదంతా కూడా నేను ముందుగానే అన్నం ప్రిపేర్ చేసుకున్నాను. నార్మల్ రైసే తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకోకుండా దీంట్లోనే మనం ఇలా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇంతే కదా అని అనుకునేరు. ఇంకా చాలా చాలా ఉంది దీంట్లో వేసేటివి. ఫస్ట్ ఇక్కడ మెంతులు, జీలకర్ర పొడి వేస్తున్నాను. మెంతుల్ని, జీలకర్రని రోస్ట్ చేసేసుకొని పొడి ఎప్పుడు నా దగ్గర ఇలా ఉంటాయన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. కొంచెం నువ్వుల పొడి కానీ, పల్లి పొడి కానీ యాడ్ చేయండి. ఇంకా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అనేది. కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకోకుండా కూడా స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఇలా వేసిన టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ప్లెయిన్‌గా తినేదానికంటే కూడా. మనము ఇంకా ఇదంతా కూడా చేతితోటి కలుపుకుంటేనే దానికి టేస్ట్ అనేది వస్తుంది. ఎంత స్పూన్‌తో కలిపినా కూడా ఆ టేస్ట్ అనేది రాదు. మన చేతులు యూజ్ చేసి కలిపి ఇలా తింటా ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్‌లో చాలా 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 బాగుంటుంది. ఇది టిఫిన్ బాక్స్‌లో కానీ, లంచ్ బాక్స్‌లో కానీ మనకందరికీ తెలుసు కదా! మనకి విటమిన్ సి రిచ్ ఉంటుంది. దీంట్లో ఆ తర్వాత ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. డైజెషన్ కూడా ఇంప్రూవ్ అయితుంది. హెయిర్‌కి కూడా చాలా చాలా మంచిది ఈ ఉసిరికాయలనేది. సో, మీరు మన డైట్‌లో ఒక్కసారన్నా తీసుకోవాలనమాట. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టపడి చాలా మంచిగా తింటారు. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్ బాయ్.